చేసి ఆ బాధను తగ్గిస్తుందని వారు ఆ పక్కనున్న ఆ రాణి వారి సైనికులు అందించారు. కానీ ఆయన దాన్ని కూడా వదిలేశాడు, పట్టుకోలేదు. ఆయన ఆ దప్పిక దాహంతోనే ఆయన ఏ దాహం కలిగి ఉన్నాడంటే ఆయన నిన్ను నన్ను రక్షించాలని, పాప బంధకాలు అపవాది కట్టిన కట్లన్నింటినీ తెంచివేయాలని, అపవాది కబతాస్తాల నుంచి విడిపించాలని, నరకం నుంచి తప్పించాలని, పాపం నుండి శాపం నుండి విడుదల కలుగు చేయాలని, నిన్ను నన్ను రక్షించడానికే ఆయన దాహం కొని ఆ దాహానికి భరించాడు. ప్రియులారా, ఎంత ప్రేమమైన తండ్రి ఆ తండ్రి అని. ఆ తర్వాత ఆయన చెబుతూ ఉన్నాడు, సమాప్తి చేశాను, సమాప్తం అయిపోయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడు. టెట్లెస్టై అంటారు, అంటే ఆయన ఇష్టపూర్వకంగా తండ్రి ఏది చెప్పాడో ధర్మశాస్త్రానికి సమాప్తి చేశాడు. తండ్రి ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. తండ్రి ఏమి మాటలు చెప్పాడో ఆయన చెప్పిన ప్రతీదీ కూడా ఆయన సంపూర్ణము చేసి ఆయన విజయకేక వేశాడు. అప్పుడు చెబుతూ ఉన్నాడు ఏమనంటే 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్నాడు. తండ్రి మరలా అప్పుడు రిలేషన్ మరలా కుదిరింది. ఎప్పుడైతే సంపూర్తి చేశాడో మరలా తండ్రితో, అంతవరకు కూడా ఆయన వెలివేయబడిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ 2 మాటలు పలికినప్పుడు వెలివేయబడిన స్థితి తండ్రి వదిలేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రిలేషన్ కలుగు చేస్తూ ఉన్నాడు. ఎలిమినేషన్ టు రీకన్సిలేషన్, ఆయన ఎలిమినేషన్ టు రీకన్సిలేషన్ చేస్తున్నాడు. మరలే తండ్రి నువ్వు చెప్పిన మాట నేను పూర్తి చేశాను, నువ్వు చెప్పిన సంపూర్ణం చేశాను, నువ్వేది చిత్తం ఏం చెప్పావో నీ చిత్తాన్ని సంపూర్ణంగా చేశాను. తండ్రి ఇదిగో నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను, నా ఆత్మను నీ చేతికి. తన ఆత్మల కాపరి ఆయన. ఎందుకంటే ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. ఆదిలో 1వ అధ్యాయం ఆది కాండంలో అల్లాడుచున్న ఆత్మలకు తండ్రే కాబట్టి ఆయనకి అప్పగిస్తూ ఉన్నాడు. ఏమనంటే నీ చేతికి అంటున్నాడు. ఎందుకంటే ఈ చేతులతో భూమి మీద జీవించినప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు, గొప్ప కార్యాలు చేశాడు ఆయన. అందుకే నేను చెప్తున్నాడు ఏమనంటే మత్తయి సువార్త 17:22లోను, 27:45లోను, లూకా సువార్త 24:7లోని పాపుల చేతికి, పాపిష్టుల చేతికి నేను అప్పగించబడబోతున్నాను అన్నాడు. ఆయన అప్పగించబడిన తర్వాత ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో పాపరహితుడైన నన్ను ఈ శరీరాన్ని కొరడాలతో వాళ్ళు సైనికులు కొట్టారు, నన్ను ఈ చేతులు కొట్టారు, ఈ చేతుల్లో మేకులు కొట్టారు, ఈ ఎందరికో స్వసరించిన చేతులు, ఎందరినో అభయమించిన చేతులు, ఈ చేతులకు మేకులు కొట్టారు. రాణు వారికి చేతులు అప్పగించేశాను. మనుషుల పక్షంగా మహిమాన్వితైన ముఖానికి ఉమ్మి వేశారు. ఆ ఉమ్ములో రక్తము దారులు కారుతూ కలిసిపోయి ఈ విధముగా నా ప్రభువా నా చేతిని నీకు అప్పగిస్తున్నా, నీ ఆత్మకు నా చేతిని, ఎందుకంటే ఈ చేతులు చాలా గాయపడ్డాయి, నయవంచుకుల చేతికి ఇచ్చేశాను అని బాధపడుతూ చేతికి కేకలు వేసి చెప్తున్నాడు తండ్రికి. ఏమనంటే ఇదిగో ప్రభువా నువ్వు చెప్పావు కదా నా తల్లిని నేను యోహాను చేతికి అప్పగించాను, అందుకనే ఇక నేను సంపూర్తి చేస్తూ ఉన్నాను, నా ఆత్మను కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మను ఎలా ఇస్తున్నాడంటే పరిశుద్ధంగా ఇస్తున్నాడు, పవిత్రంగా అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా ఆత్మ మీద మురికి పడతాయి. ఆత్మ మీద మురికి పడతాయి కనుక ఆ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళదు, నరకానికి పోతుంది. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకు పరిశుద్ధంగా వెళ్ళాలి. ఎందుకంటే నాసికారంధ్రంలో ఆయన జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊది ఆయన జీవాత్మగా ఆయన మనల్ని చేశాడు. మొదటి ఆదాము ఎట్లా ఉన్నాడంటే జీవించు ప్రాణిగా ఉన్నాడు. అదే 1 కొరింథీ 15:45-46 వచనాల్లో. అయితే 2వ ఆదాము జీవింపచేయు ఆత్మ అయ్యాడు. ఎందుకంటే ఆయన జీవింపజేసే ఆత్మగా అయ్యాడు. మన పాపం శాపం, ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆత్మలో చచ్చిపోయారు. ఆజ్ఞను అతిక్రమించిన దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. ఆ రోజు వారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. అంటే శరీర విషయంలో బ్రతికే ఉన్నారు కానీ ఆత్మ విషయంలో చచ్చిపోయారు. కాబట్టి 2వ ఆదాము ఆత్మ విషయంలో జీవింప చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. 2వ ఆదాముగా ఈ లోకానికి వచ్చాడు. మరియ గర్భములో ఆయన ఈ లోకం ఆత్మ
ఆత్మ ద్వారానే గర్భము దాల్చి ఆమె ఆ పరిశుద్ధంగా జీవింపజేసి ఆ పరిశుద్ధమైన ఆత్మను ఆయనకి అప్పగించేటట్టుగా చేశాడు. ప్రియులారా, ఎవరైతే ఆత్మీయంగా సిద్ధపడి ఉంటారో వారు ఆత్మ అప్పగించుకోగలుగుతారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో కూడా అక్కడ స్టెఫెను కూడా చనిపోతూ అక్కడ దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ యేసు ప్రభు అక్కడ కుడిపార్శ్వ ఉండడం చూస్తూ ఆయన తన ఆత్మని చేర్చుకో ప్రభు అన్నాడు. ఆయన చేర్చుకో అన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆత్మని అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మని అప్పగిస్తున్నట్టే ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన వాడు, ప్రాణం తీసుకోవడానికి కూడా అధికారం కలిగిన వాడు. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన లేఖనం సెలవిస్తుంది, నేనే ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నేను గొర్రెలకు మంచి కాపరిని, కాబట్టి నేను ఆత్మల కాపరి అయిన ఆ దేవాది దేవునికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన ఆత్మను అప్పగిస్తున్నాడు. ప్రియులారా, అప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు. అందుకే అంటారు చూడండి, 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి పొందాడు. ప్రసంగి 12:7లో కూడా ఉంటుంది. విశ్రాంతిలోకి 116 కీర్తనలో కూడా ఉంటుంది. విశ్రాంతిలో క్షేమంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన అంతవరకు కూడా సృష్టి ఎదురు చూస్తున్నది. ఆ సృష్టి ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే సృష్టి భరించలేకపోతుంది. పరలోకంలో సైన్య సమూహం, పరలోక రాజు అని ఈ లోకంలో శ్రమ అనుభవిస్తున్నాడు. మిఖాయేలుకి ఎంత కోపం వచ్చి ఉంటుందో కదా, ఆయనకు గాబ్రియేలుకి ఎంత కోపం వస్తుందో. మిఖాయేలు ఒక యుద్ధం చేశాడంటే మొత్తం అందరినీ నాశనం చేయగలడు. కానీ దేవుని కుమారుడు దేవుని చిత్తాన్ని, కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఆ పరలోకం ఎదురు చూస్తున్నది. సర్వ సృష్టి కూడా ప్రకంపిస్తున్నది. ఆ దినం ఏం జరిగింది అంటే అక్కడ దేశమంతా చీకటి కమ్మింది. చీకటి ఎందుకు కమ్మింది? అదేమన్నా సూర్యగ్రహణమా? కాదు. కానీ చీకటి కమ్మినది అంటే దేవుని యొక్క కార్యము జరుగుతూ ఉన్నది. తండ్రి చిత్తం అక్కడ జరుగుతూ ఉన్నది కనుక చీకటి లేదు. సూర్యుడు కూడా చూడలేకపోయాడు. నీతి సూర్యుడు బాధ, మామూలు సూర్యుడు కూడా సృష్టికర్త బాధ సృష్టి కూడా చూడలేకపోయింది. కాబట్టి అక్కడ చీకటి కమ్మింది. ఆ తర్వాత అక్కడ తెర చిరిగింది. ఈ తెర నడిమికి చిరిగింది అని అక్కడ బండలు పగిలాయి, సమాధులు తెరవబడ్డాయని అక్కడ మత్తయి గారు రాసి ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 47 నుంచి మనం చూస్తే 50 నుంచి చూస్తే అక్కడ తెర పైనుండి కిందికి చిరిగిపోయిందంట. ఎలా చిరిగిందంటే అది పైనుండి కిందికి అంటే యేసు ప్రభు ఎప్పుడైతే తన ఆత్మను అప్పగించుకున్నాడో తన దేహము చిరిగిపోయింది, తన దేహం ధరించుకునే గిన్నె పగిలిపోయింది. ఆయన అతి పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు తప్ప ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. దేవుని కుమారుడిగా తన పనిని ముగించాడు. ఇక్కడ యాజకుడు ప్రధాన యాజకుడుగా కూడా తన పనిని ముగిస్తూ ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడే వెళ్ళాలి. అక్కడ బలులు అర్పించి ముందు తన పాపాల కోసం అర్పించుకోవాలి, తర్వాత ప్రజల పాపాలందరి కోసం బలి అర్పించాలి. అప్పుడు ఆ రక్త ప్రవాహం అలాగ యెరూషలేము నుంచి కెద్రోను పట్టణం ఇదంతా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఆ పాపంలో వీరికి పాపదోషం అయ్యింది, ప్రాయశ్చిత్తం జరిగిందని వారు నమ్మేవారు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆయన శిలువలో ఎక్కడ వెలివేయబడే స్థితిలో ఆ కొండ మీద ఆయన అక్కడ శిలువలో ఆత్మను అప్పగించగానే ఇక్కడ భూమి ప్రకంపించి అక్కడ తెర చిరిగిపోయింది. యెరూషలేములో ఉన్న తెర చిరిగిపోయింది. ఎంత గొప్ప శక్తిమంతుడని మన దేవుడు. ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆయన అంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. అందరూ అనుకుంటే క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలీజియన్. ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ లైఫ్. ఆయన లైఫ్ ఇచ్చాడు, జీవింప చేశాడు. మన ఆత్మల నరకానికి పోకుండా మనల్ని ముక్తి మార్గం ఏదండి అంటే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే యేసు చెప్పిన బోధ మార్గమే, జీవమైన మార్గమే, సత్యమైన మార్గమే. ఆయన నేనే మార్గం, సత్యం, జీవం, తండ్రి ఎదుటి ఎవరు కూడా నేరుగా వెళ్ళలేరు. అయితే భూలోకంలో నేరుగా ప్రతి పాపి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకొని ప్రాయశ్చిత్తం చేసుకోగలిగే కృపా ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించుకొని ఆ తెర చింపి ఆయన మనకి మార్గాన్ని, ద్వారాన్ని సరళం చేశాడు. కాబట్టి మనము గ్రహించాలి. ఆ తర్వాత సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది పరిశుద్ధులు లేచారు, ఆయన యొక్క కార్యం సంపూర్తి అయిపోయింది. అప్పుడు ఆయన దేవునికి అప్పగించుకొని విశ్రాంతిలోనికి
వెళ్ళిపోయినప్పుడు అక్కడ శతాధిపతి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, శతాధిపతి చూస్తూ ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటూ ఉన్నాడు. దేవుని కుమారుడు, ఆయన నిజముగా నీతిమంతుడు కాబట్టే ఇక్కడ సృష్టి కూడా ప్రకంపించింది. ఆయన నిజముగా దేవుని కుమారుడు కాబట్టే తండ్రితో మాట్లాడుతూ తండ్రిని చిత్తాన్ని పూర్తి చేశానని చెబుతున్నాడని ఆయన గ్రహించాడు. కఠిన హృదయుడైన శతాధిపతి తన జీవితాన్ని మార్పు చెందాడు. ఆయన మొక్కాలన్నాడు. నీ నిజముగా దేవుని కుమారుడని గ్రహించాడు, నీతిమంతుడని గ్రహించాడు. ఆయన హృదయం మార్పు చెందింది. ప్రియులారా, అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా, ప్రజలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారంట. రొమ్ము కొట్టుకోవడం అంటే దుఃఖానికి హేతువ, దుఃఖపడుతూ ఉన్నారు. అయ్యో అయ్యో, ఇంత ఘోరం అనుభవించాడే, ఈయన ఇంత భావభరితమైన సిలువను మోసాడే, ఇంత క్రూరమైన సిలువను మోసి మా కోసం చనిపోయాడే అని రొమ్ము కొట్టుకుంటూ మారు మనసు పొందారు చాలా మంది. అక్కడ ప్రియులారా, చివరి వరకు ఉన్నవారు కొంతమంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. పురుషులందరూ పారిపోయారు, కానీ స్త్రీలు మాత్రమే ఉన్నారు. స్త్రీలు బలవంతులు అక్కడ ఉన్నారు. ప్రియులారా, పురుషుడు శతాధిపతి కూడా పురుషుడే. శతాధిపతి హృదయం మెత్తనయ్యింది కనుక ఆయన దేవుని కుమారుడని గ్రహించాడు. మనం కఠినపరుచుకుంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతాం. దేవుని మెత్తను పరుచుకుంటే దేవుని హత్తుకొని జీవిస్తాం. ఇక్కడ స్త్రీలందరూ కూడా వారు నమ్మకముగా చివరి వరకు దేవుని సిలువ పాదాల చెందే ఉన్నారు. అందుకని ఆయన చెబుతూ ఉన్నాడు, ఆ సిలువలో బలియాగం చేశాడు కనుక ఆ బలియాగము మనకి, నీకు నాకు ఆయన జయ జీవితాన్ని మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆత్మార్పణ చేసుకోవాలంటే ఆత్మ సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. బుద్ధి గల కన్యకల వలె మనకు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. మనం వాక్యంతో నింపుకోవాలి, ప్రార్థనతో దేవునితో సహవాసం చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే సిలువలో బలియాగం చేశాడు. ఆయన వధింపబడి ఆయన నీకు నాకు మార్గాలు సరళం చేశాడు. తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఏక మనసు, మన శత్రువులమైపోయి దూరం అయిపోయిన మనల్ని మరలా తండ్రితో ఆయన మనల్ని కలిపాడు. కాబట్టి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన మధ్యవర్తి నరుడిగా వచ్చాడు. పాప శరీరాన్ని ధరించి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టే ఆయన గొప్ప దేవుడు అయ్యాడు. ఆయన చనిపోయి అలా ఉండిపోతే గొప్ప దేవుడు కాకపోను, కానీ గొప్ప దేవుడు అయ్యాడు. ప్రియులారా, మనము ఎట్లా ఉంటూ ఉన్నాం? ఈ మహాశుక్రవారం రోజున వాక్యాలన్నీ వింటూ ఉన్నాం. ఏ తండ్రి వీరేం చెప్పారో వీరికే తెలియదు అనేసి క్షమించారుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి అలా వెళ్ళిపోతున్నామేమో మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయన తండ్రితో మాట్లాడిన 7 మాటలు ప్రశస్తమైనవి. 7 మాటలు పలికి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు. అయితే ఆయన మాటలు మాదిరి అన్నీ కూడా మనం వింటూ చూస్తూ ఉన్నాము, బైబిల్ చదువుతూ ఉన్నాము, కానీ వాటిని అనుసరిస్తూ ఉన్నామా? మన ప్రవర్తనలో, మన జీవిత విధానంలో మార్పు కలిగి జీవిస్తున్నామా? మన పరలోక సంబంధముగా జీవించాలి. మన యాత్ర ఈ లోకంలో పౌరస్థితి పరలోకంలో ఉన్నది. పర సంబంధమైన వారు మనం గుర్తించుకొని క్రీస్తుని కలిగిన వారుగా జీవించాలి. ఎవడైనా క్రీస్తునందు ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయే. క్రీస్తు శిక్షావిధి, ఏ క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎందుకంటే సిలువలో ప్రాణం పెట్టాడు. పాప శాప మరణాలన్నీ కూడా విజయం ఇచ్చేశాడు. సిలువకు రుణపత్రాన్ని కొట్టి మనకి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన చూడండి, ఆ సిలువలో 6 గంటల సమయంలోనే ఆయన సిలువలో చనిపోయాడు. 6 గంటల సమయంలోనే ఆయన చనిపోయాడు. చాలా మంది చనిపోరు 2-3 రోజుల వరకు. అందుకని వాళ్ళు కొట్టి కాళ్ళు కొట్టి ఎరగొట్టి వాళ్ళు చంపుతారు. కానీ ఈయన 6 గంటల సమయంలోనే చనిపోయాడు. అయితే యూదుడు ఎక్కువ సబ్బాత్ దినాన్ని అక్కడ సిలువలో ఉండకూడదు. కాబట్టి అలా కానీ ఉంటే ద్వితీయోపదేశకాండం 11 వచ్చిన ప్రకారం శాపగ్రస్తుడు అయిపోతాడు. కాబట్టి అలా కాదని యూదులైన కొంతమంది ఉన్నారు, ఈయన్ని అభిమానించి ప్రేమించేవాళ్ళు. అరిమతయి యోసేపు, అదే విధంగా నికోదేము. ఈ అరిమతయి యోసేపు ఆయన సన్హెద్రిన్ సభ అధ్యక్షుడు. అదేవిధంగా నికోదేము కూడా ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయన కూడా సమాజ మందిరం అధికారిగా ఉన్నాడు. కాబట్టి ఈ అరిమతయి యోసేపు తన కోసం సమాధిని తొలిపించుకున్నాడు. ఆ దినాల్లో రాతిని తొలిపించేవారు. ఆ విధంగా సమాధిలోనికి తీసుకొని వెళ్ళి యూదుడైన యేసుని అక్కడ అందులో పాతి పెట్టాలని ఆయన వెళ్ళి అప్పుడు ధైర్యం వచ్చింది. ముందు వరకు ఆయనకు ధైర్యం రాలేదు. ఈయన నిజంగా దేవుని కుమారుడని గ్రహించాడు.
పంపించారు. నికోడమస్ కూడా వెళ్ళాడు. నికోడమస్ అంటే ఎవరు? నికోదేము అడిగాడు కదా, ఎవరు ఎలాగ ఆత్మ మూలముగా జన్మించు, నువ్వు కొత్తగా జన్మించు అని చెప్పాడు. ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఇదే. ఎందుకంటే ఒక మనిషి మారు మనసు పొందిన బాప్తిసం తీసుకొని నీటి మూలంగా జన్మిస్తాం. కానీ ఆత్మ మూలంగా అంటే ఆత్మలో అంతరంగంలోంచి మార్పు వస్తుంది. ఆయన ప్రేమని తెలుసుకున్నప్పుడు, ఆయన త్యాగాన్ని గ్రహించినప్పుడు, ఆయనలోని శక్తిని నువ్వు గ్రహించినప్పుడు నీకు జ్ఞానం వచ్చి ఆయన మార్గంలో నడుస్తావు. అంతవరకు నమ్మకంగా ఉండడానికి ఇష్టపడతావు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తావు. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తావు. దేవుని ఆజ్ఞల కట్టడలను అనుసరించి చివరి వరకు నడుస్తావు. అప్పుడు పరలోకంలో ఒక శబ్దం వచ్చింది, ప్రభువునందు మృతులందు జనులు ధన్యులు, వారు నిద్రిస్తారు. క్రైస్తవులు మరణం లేదు, నిద్ర మాత్రమే. కాబట్టి మరణమే మనం క్రీస్తు పరలోకానికి ద్వారం, సిలువే మనకి పరలోకానికి ద్వారం. కాబట్టి మరణం అంటే ఎవరు నిజమైన క్రైస్తవుడు భయపడాల్సిన అవసరం లేదు. మనము క్రీస్తు దగ్గరికి వెళతాము కనుక ధైర్యముగా ఉండాలి. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. మన గుడారం, మన దేహం, మన ఆలోచనలు, మన అవయవాలని నీతికి సాధనాలుగా దేవునికి సమర్పించుకొని దేవుని మార్గంలో నడవాలి. ప్రియులారా, ఈ మహాశుక్రవారాన్ని జరుపుకుంటున్న మనం దేవునికి ఆత్మార్పణగా చేసుకోవాలి అంటే సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. జీవాత్మని క్రీస్తు ద్వారా మనకి శాశ్వతంగా మనకు అనుగ్రహించాడు. ఆ విషయాన్ని ఇర్మియా ప్రవక్త మొదటే ప్రవచించాడు, ఇర్మియా 38:16. కాబట్టి ప్రియులారా, మనము ఆయన సిలువలో మనకి సంపూర్ణంగా ఆయన పనిని ముగించాడు. ఆయన ఎలా ముగించాడంటే దేవుని కుమారుడిగా ముగించాడు, ప్రధాన యాజకుడిగా ముగించాడు, రాజాది రాజుగా, యూదుల రాజుగా ఆయన ముగించి పరలోక రాజుగా అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గర కుడిపార్శ్వన మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. భూలోకంలో జీవిస్తున్న మనము ఆయన ఆత్మస్వరూపిగా ఉన్న మరలా ఆయనతో కలిసి మరలా ఆయనతో ఆ యుగాలు జీవించడానికి, ఆయనతో కలిసి జీవించడానికి మార్గాన్ని సరళం చేశాడు. భూలోకంలో ఆయన వైపు చూస్తూ జీవించి ఆయన క్రీస్తులోను మరణించినప్పుడు, క్రీస్తునందు మరణించినప్పుడు నువ్వు ఆయనతో కూడా సంతోషంలో పాలు భాగస్తులు అవుతావు. కాబట్టి అలాంటి బలిపీఠాన్ని సిలువలో మనకి కట్టి ఆయన సిలువలో విజయాన్ని ఇచ్చాడు. తద్వారా మనకి మొత్తం ఆయన లోయో అని ఒక గ్రీక్ వర్డ్ ఉన్నది. ఏంటంటే లీగల్ క్లెన్సింగ్ అనేది జరిగిపోయింది సిలువలో. ఆ సిలువ బలిపీఠం మీద మనకు పూర్తిగా కడిగేసి ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఆ విశ్రాంతిలోకి మీరు రావాలి అంటే నా సిలువ వైపు చూడండి, నా సిలువ విలువ తెలుసుకోండి, నా సన్నిధికి వచ్చి మీరు ప్రార్థన చేయండి, నన్ను బ్రతిమలాడండి. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎన్నడూ త్రోసివేయను అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ దినము నుండి ఈ దినము వరకు మనం ఆచరిస్తూనే ఉన్నాం మహాశుక్రవారం. ఆ మహాశుక్రవారం చీకటి శుక్రవారం కదా అని ఆ దినాలలో చరిత్రకారులు అన్నారు. ఏమనంటే ఇది చీకటి శుక్రవారం కదా, యేసు ప్రభు చనిపోయిన రోజు, ఆయన చెడ్డ శుక్రవారం కదా, ఎందుకు మంచి శుక్రవారం అంటూ ఉన్నారు అన్నాడు. అయితే ఆ పండితులు అన్న తర్వాత ఆయన చేసింది సిలువ బలిపీఠం మీద మన కోసం యాగమయ్యాడు. ఆ చనిపోయినప్పుడు ఆ క్షణం మాత్రమే చీకటి కమ్మింది, కానీ తర్వాత నుండి సూర్యుడు బాగా వెలిగాడు, తర్వాత సూర్యకిరణాలు బాగా వచ్చాయి, దేవుని నీతి కార్యాలు మరలా జరిగాయి, అద్భుతాలు జరిగాయని ఆ మొదటి 2-3 శతాబ్దాల్లోనే వారు చెప్పి ఆ తర్వాత వారు దీన్ని కొంచెం మహాశుక్రవారంగా, మంచి శుక్రవారంగా మార్చారు, నామకరణం చేశారు. ఆ తర్వాత కాలంలో అది నెమ్మదిగా అది వెళుతున్న టైంలో రోమాను పరిపాలించే రాజులందరూ కూడా కర్కశంగా క్రైస్తవులందరినీ చంపుతూ ఉన్నారు. కానీ ఈ క్రైస్తవులందరూ మొరపెట్టుతూ ఉన్నారు, ప్రభా ఇట్లా చంపుతున్నారు ఎట్లా అని. ఆ టైంలో కాన్స్టాంటైన్ అనే ఒక రాజు చక్రవర్తి వచ్చాడు. ఆ రోమాను పరిపాలిస్తున్నప్పుడు దేవుడు అతని దర్శనం ద్వారా చెప్పి ఆయనను యుద్ధానికి వెళుతున్నావు, నీ డాల్ మీద ఒక ఇంగ్లీష్ లెటర్స్ లా కనిపిస్తాయి, XP అని, అది గ్రీక్ లెటర్స్, అది పెట్టుకొని నువ్వు యుద్ధానికి వెళితే నువ్వు జయం పొందుకుంటావు అని కాన్స్టాంటైన్కి చెప్పినప్పుడు ఆయన అదే విధంగా డాలుని తయారు చేసుకుని యుద్ధానికి వెళ్ళి విజయం పొందాడు. అప్పటి నుంచి ఇది ఎవరు అని గ్రహించినప్పుడు ఆయన క్రైస్తవులకి స్వేచ్ఛనిచ్చి అప్పుడు ప్రభుత్వ అధికారంతో ఆయన మహాశుక్రవారాన్ని శుభశుక్రవారంగా చేసి పూర్తిగా ఆ దినం సెలవు ప్రకటించి మీరు క్రీస్తులో ఆనందించండి, ఆయన నిజమైన దేవుడు అని ఆయన ఒక అన్య చక్రవర్తి ఆయన తెలియజేశాడు. ప్రియులారా, అలాంటి క్రీస్తు ప్రేమను చూసి అన్యులు కూడా మారుతూ ఉన్నారు, శతాధిపతి మారుతూ ఉన్నాడు, స్త్రీలు మారారు, దేవుని బిడ్డలు మారారు, తర్వాత గ్రహించారు ఆయన ప్రేమని. మరి మనం వారు గ్రహించి
విధముగా మనం దినదినము నూతనపరచబడి ఆయన రక్తంలో కడుక్కొని ఆయన కోసం జీవించగలుగుతూ ఉన్నామా? ఆయన చూపించినటువంటి ప్రేమను మనం చూపించగలుగుతూ ఉన్నామా? ఆ క్షమాపణను చూపించగలుగుతున్నామా? ఆ రక్షణ సువార్తలు ప్రకటించగలుగుతూ ఉన్నామా? ఆ బాధ్యతలు మనం చేయగలుగుతూ ఉన్నామా? ఆ ఎడబాటుని దేవునితో దూరం అయిపోతే మనం నరకానికి పోతామని భయంతో బ్రతుకుచూ ఉన్నామా? ఆయన దాహం నిన్ను నన్ను రక్షించాలని దాహాన్ని తీర్చగలుగుతూ ఉన్నామా? మనము ఆయన చేసిన ఆయన తండ్రి చెప్పిన మాటలు సమాప్తి చేసుకొని ఆయన తండ్రి దగ్గరికి ఆత్మని ఎలా అప్పగించుకున్నాడు, మనము కూడా ఈ భూలోకంలో జీవించిన జీవిత కాలంలో దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించి మన ఆత్మలను ఆయనకు అప్పగించుకొని ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప, అలాంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి అందరికీ వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ మరి ఒకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనగా.